హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అయితే చెప్తున్నాను, కానీ ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలీదు. సో ఈరోజు మనం పొద్దున్నే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేద్దాము. చూసారా, దానికోసం నేను అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఏంటా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చూస్తున్నారా? రాగి పిండితో మనం ఇప్పుడు ఉప్మా చేసుకుందాము. ఓకేనా? దానికోసం నేను రాగి పిండి, కరాచీనోక, కరివేపాకు, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, పోపు దినుసులు చూసారు కదా. ఇవేంటి మనకి రాగి పిండి ఉప్మా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఓకేనా? ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది చాలా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రాగి పిండి ఉప్మా ఎలా చేయాలి ఏంటన్నది చూసేద్దాం. ఓకేనా? చూడండి, ప్యాన్ పెట్టుకుని నేను 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకో స్పూన్ నేను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీరు పూర్తిగా నెయ్యితో చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా పర్వాలేదు. నేను అదొక స్పూను ఇదొక స్పూను వేసుకున్నాను. ఫస్ట్ మనం పోపు దినుసులు వేసుకున్నాము. పోపు దినుసులు తెలుసు కదా, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అవి వేసేసుకుందాం. ఫస్ట్ మనకి శనగపప్పు అనేది కొంచెం వేగాలి. వీటితో పాటు 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము. చూడండి, మనకు బాగా ఏగిపోయినాయి కదా. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. అలాగే నేను ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను. ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసి బాగా మగ్గించుకుందాము. వీటిలోనే అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, ఈ ముందు వేయడం మర్చిపోయాను. ఉల్లిపాయల కన్నా ముందు వేసుకుని వేపేసుకోవాలి. చూడండి, మనకు ఆనియన్స్ బాగా వేగుతున్నాయి కదా. మనం నార్మల్ ఉప్మాకి ఎలాగైతే పోపులు పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి అవన్నీ వేగిపోయిన తర్వాత ఇలా ఉల్లిపాయలు వేసేసుకొని మనం బాగా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 ఎండుమిర్చి ఇలా చీల్చుకుని వేసుకుందాము. చాలా బాగుంటుంది హెల్తీ బ్రేక్ఫాస్ట్. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు బాగా మగ్గాయి కదా మనకి ఆనియన్స్. ఇప్పుడు నేను ఒక చిన్న టమాటా తీసుకున్నాను, మీడియం సైజ్ టమాటా. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇది బాగా సాఫ్ట్గా అయిపోవాలి, మనకి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిపోవాలి. చూడండి, మనకి అన్నీ మగ్గిపోయాయి కదా, బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు కరాచీనోకి వేసుకుందాము. ఇవన్నీ ఇప్పుడు వేసినవన్నీ ఈ కప్పుతోనే నేను మెజర్మెంట్ చేస్తాను. 1 కప్పు కరాచీనోకి వేసుకున్నాను ఫస్ట్. ఇది బాగా కలిపేసుకోవచ్చు. మొత్తం ఈ పోపుల్లో అంతా బాగా కలిసిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి మనం. చూడండి, నూకంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంకో కప్పు, ఇంకో 1 కప్పు రాగిపిండి, మెయిన్ ఇదే కదా మనకు కావాల్సింది. 1 కప్పు కరాచీనోక, 1 కప్పు రాగిపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మన నూకలోకి ఆ పోపులోకి బాగా కలిసిపోయేటట్టు కలిపేయాలి. చూడండి, ఇవి కూడా బాగా కలిసిపోయినాయి కదా మనకి. నూక, రాగిపిండి మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం పిండి అలాగే కరాచీనోక ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో 4 కప్పులు నీళ్ళు అయితే వేసుకోవాలి. మీకు ఇంకా పొడి పొడిలాడుతూ కావాలంటే 3 కప్పులు వేసుకోండి, సరిపోద్ది. నేను 4 కప్పులు వేసాను. ఒకసారి బాగా కలిపేసుకోవచ్చు అంతని. చూడండి, అంతా బాగా కలిపేసుకున్నాను కదా. ఒక 5 నిమిషాలు దీనికి మనం మూత పెట్టేసుకుంటే మనకి
రాగిపిండి ఉప్మా అనేది రెడీ అయిపోద్ది. ఓకేనా, దీనికి మూత పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి పిండితో ఉప్మా రెడీ అయిపోయింది. చూసారా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉప్పు సరిపోయిందో లేదని చూసాను కానీ బాబా చాలా బాగుంది. చూడండి, మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. రాగి పిండితో ఉప్మా చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్దీ రెసిపీ అనేది చెప్పాలి, రాగిపిండి వేసాం కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి రాగి ఉప్మా రెడీ అయిపోయింది విత్ పల్లీ చట్నీ. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది కదా, చాలా ఈజీగా. పైగా మనకి రాగిపిండి అంటే బాగా హెల్దీ కదా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇలాంటి ఉప్మా అయితే మనకి వెయిట్ లాస్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, వీడియో మాత్రం ఫుల్గా చూడాలి, ప్లీజ్ రిక్వెస్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్. హెల్దీ బ్రేక్ఫాస్ట్.